భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న దేవగర్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. అక్కడ భగవంతుడు శివుడు వైద్యుడు రూపంలో ఆరాధించబడతాడు. శివుడే స్వయంగా సమస్త వ్యాధుల్ని నయం చేసే వైద్య దేవుడుగా ఇక్కడ ప్రసిద్ధి చెందాడు. త్రేతాయుగంలో లంకాధిపతి రావణుడు మహాశివ భక్తుడు. అతడు పరమ జ్ఞాని, వేదవేత్త మరియు శివునిపై అత్యంత భక్తి కలవాడు. తన లంకను అజేయంగా మార్చాలన్న కోరికతో శివుణ్ణి స్వయంగా లంకకు తీసుకెళ్లాలని సంకల్పం చేశాడు. అప్పుడు కైలాస పర్వతానికి చేరి తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు. 1000 సంవత్సరాలు ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి అర్పిస్తూ శివారాధన చేశాడు. రావణుడి భక్తి చూసి ప్రసన్నమైన శివుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నారు, రావణ, నేను నీ తపస్సుకి సంతోషించాను. ఏ వరం కావాలో కోరుకో అని. రావణుడు నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ప్రభు, మీరు స్వయంగా నా లంకలో నివసించాలని కోరుకుంటున్నాను. అప్పుడే నా రాజ్యం శాశ్వతంగా అజేయంగా ఉంటుంది అని. శివుడు దానికి అంగీకరించి ఒక జ్యోతిర్లింగానికి అతనికి ఇచ్చి ఇలా అన్నారు, ఈ లింగాన్ని లంకకు తీసుకెళ్ళు, కానీ జాగ్రత్త, ఒక్కసారి భూమిపై ఉంచిన తర్వాత దానిని తిరిగి ఎత్తలేవు అని. రావణుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చి ప్రయాణం ప్రారంభించారు. దేవతలు భయపడ్డారు. రావణుడు లింగాన్ని లంకకు తీసుకెళ్తే అతనికి రాజ్యం అజేయమవుతుందని. అందుకే వారు విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు వరుణదేవుణ్ణి ఆజ్ఞాపించాడు, రావణుడి పొట్టలో నీటిని నింపుతాడు, తద్వారా అతనికి మూత్ర విసర్జన అవసరం వస్తుంది. రావణుడు మధ్యలో దేవగర్ ప్రాంతంలో దిగాడు. అక్కడ ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు కనిపించాడు. వాస్తవానికి అతని గణపతి దేవుడు. రావణుడు అతనికి లింగాన్ని కొద్దిసేపు పట్టుకోమని ఇచ్చాడు. గణేశుడు ఇలా హెచ్చరించాడు, నేను ఎక్కువసేపు పట్టుకోలేను, నువ్వు రాకపోతే నేలపై ఉంచేస్తాను అని. రావణుడు అంగీకరించి వెళ్లిపోయాడు. రావణుడు తిరిగి వచ్చేసరికి గణేశుడు 3 సార్లు పిలిచాక లింగాన్ని భూమిపై ఉంచేశాడు. రావణుడు కోపంతో దానిని ఎత్తేందుకు ప్రయత్నించాడు, కానీ లింగం కదలలేదు. అతను దానిని బలంగా నొక్కడంతో అతని బటనవేలు ముద్ర లింగంపై మిగిలిపోయింది. చివరికి ఇది శివుని దైవ చిత్తమని గ్రహించి రావణుడు వినమ్రంగా నమస్కరించి ఆ లింగాన్ని పూజించాడు. శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, రావణ, నువ్వు ఈ లింగాన్ని లంకకు తీసుకువెళ్లలేకపోయినా ఈ స్థలం పవిత్రమైనది. ఇక్కడ నన్ను ఆరాధించేవారు శారీరక మానసిక వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. ఆ రోజు నుంచి శివుడు వైద్యనాథ్ అని ప్రసిద్ధి చెందాడు. అంటే రోగాలను నయం చేసే దైవ వైద్యుడు అని. వైద్యనాథ్ జ్యోతిర్లింగం వద్ద భక్తులు శివుణ్ణి ఆరాధిస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది భక్తులు కావడి యాత్ర చేస్తూ దేవగర్కు వెళతారు. ఈ యాత్ర భక్తి శ్రద్ధలతో చేసిన పవిత్ర శివారాధన. భగవంతుడు భక్తుడు భక్తిని మాత్రమే చూసి ప్రసన్నమవుతాడు. రావణుడు భక్తి కూడా శివుణ్ణి కృపను పొందుతుంది. నిజమైన భక్తి ఎప్పుడూ వృధా కాదని వైద్యనాథ్ జ్యోతిర్లింగం చరిత్ర మనకి తెలియజేస్తుంది.